బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దశరథ, శివనారాయణ, సుమిత్ర, ఇక పారిజాతం అందరూ కూడా జ్యోత్స్న ఇంకా ఇంటికి రాలేదని కంగారు పడుతూ ఉంటారు. ఇక పారిజాతం అయితే నాకు తెలుసు అది కావాలనే ఈరోజు దీపా కార్తీక్ల పెళ్లి రోజని కార్తీక్ గారిని గుడికి తీసుకెళ్ళమంది. ఆ తర్వాత తలనొప్పని నాటకాలాడింది. నేను హాస్పిటల్ తీసుకెళ్తానన్నా వద్దు, నాకు బావ మాత్రమే కావాలని దీపని కార్తీక్కి దూరం చేయడం కోసం ఇదంతా చేసింది అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర, అత్తయ్య గారు మీకేం తెలుసని నా కూతురు గురించి అలా మాట్లాడుతున్నారు? జ్యోత్స్న ఎప్పటికీ అలా చేయదు. జ్యోత్స్న ఇప్పుడు మారిపోయింది. చూశాంగా, నిన్న జ్యోత్స్న దీప అక్క చెల్లెల్లా కనిపించారు. అలాంటి జ్యోత్స్న అలాంటి పని ఎందుకు చేస్తుంది? ఖచ్చితంగా ఏదో సమస్య అయి ఉంటుంది. అందుకే వాళ్ళు ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. అవును, నాకు కంగారుగా ఉంది. జ్యోత్స్న ఫోన్ కానీ కార్తీక్ ఫోన్ కానీ పనిచేయట్లేదు అంటే ఏదో జరుగుతుంది. ఏంటండి ఇంకా అలా చూస్తున్నారు? త్వరగా వెళ్ళి మీరు కూడా కార్తీక్, జ్యోత్స్న ఎక్కడున్నారో వెతకండి అని వెనకాలనే సుమిత్ర, వాళ్ళేమీ చిన్నపిల్లలు కాదు. ఏదైనా సమస్య ఉంటే మనకి ఫోన్ చేసి చెప్తారు కదా. ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. అదేంటో పూర్తిగా అర్థం కాకపోయినా పిన్ని చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది అని వెనకాలనే అక్కడే ఉన్న శివనారాయణ, నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు. ఇంతలోకి అప్పుడే కాంచన దశరథకి ఫోన్ చేస్తుంది. ఇక దశరథేమో కాంచన ఫోన్ చేస్తుంది. నాన్న ఒక్క నిమిషం అని చెప్పేసి, హలో కాంచన అని వెనకాలనే, ఏంటన్నయ్యా నీ కూతురు నా కోడల్ని నా కొడుకుని సంతోషంగా ఉండనివ్వదా? ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎన్నదాని ఉద్దేశం? ఏంటన్నయ్యా మేమేం పాపం చేస్తామని? లేదంటే నా కొడుకు జీవితాంతం మీకు ఊడిగం చేయాలని మీరందరూ అనుకుంటున్నారా? చెప్పండి అన్నయ్య అని వెనకాలనే, కాంచన ఎందుకలా మాట్లాడుతున్నావు? మేమెప్పుడు కార్తీక్ గారిని ఈ ఇంటి డ్రైవర్గా చూడలేదు. వాడెప్పుడు నా మేనలుడే, ఈ ఇంటి అల్లుడే. అవునన్నయ్య, అవి మాటల్లో మాత్రమే, చేతల్లో ఎక్కడ కనిపిస్తున్నాయి? మీకు ఆ ఉద్దేశం లేకపోయినా నీ కూతురికి మాత్రం ఆ ఉద్దేశమే ఉంది కదా అని వెనకాలనే, కాంచన ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మాట్లాడకపోతే ఉదయం దీపాను కార్తీక్ ఈరోజు పెళ్లి రోజు కదరా, ఆ ఇంటికి వెళ్ళొద్దు, ఇద్దరు సరదాగా ఎక్కడికైనా బయటికి వెళ్ళండి అని చెప్తే, లేదు అక్కడ మా అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటానని దీప అన్నదని కార్తీక్ గాడు అక్కడికి తీసుకెళ్ళాడు. ఏమైంది? ఈ టైం వరకు వాళ్ళ ఇంటికే రాలేదు. ఇంట్లో ఉన్న దీప కూడా ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. అక్కడికే వచ్చుంటుందిగా. దీపుందా అక్కడ? ఫోన్ ఇవ్వనయ్యా అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ, ఏంటమ్మా కాంచన నువ్వు అంటుంది? దీప ఇక్కడికి రాలేదే అని అంటాడు. ఒక్కసారిగా పక్కన సుమిత్ర, శివనారాయణ, పారిజాతం షాక్ అయిపోతారు. ఇక శివనారాయణ, ఏంటి దీప ఇంట్లో లేదా? పారిజాతం దీపని ఇంట్లో దింపానని చెప్పింది కదా అని వెనకాలనే, అవునండి నేను దీపని కాంచన ఇంట్లో దింపే వచ్చాను అని వెనకాలనే, దింపింది నాన్న పిన్ని దీపని జాగ్రత్తగా మా ఇంట్లో దింపింది, కానీ దీపే ఇంట్లో లేదు. అక్కడికే వచ్చి ఉంటుంది. దాని భర్త రాలేదుగా, అందుకే అక్కడికే వచ్చి ఉంటుందని మీకు ఫోన్ చేశాను. అది అక్కడికి కూడా రాలేదా? అక్కడికి కూడా రాలేదు అంటే ఎక్కడికి వెళ్ళినట్టు? అసలు ఏమీ అర్థం కావట్లేదు. మొదటి పెళ్లి రోజు నా కొడుకు కోడలు సంతోషంగా ఉండనివ్వడం మీకెవ్వరికి ఇష్టం లేనట్టుంది అంటూ కాంచన కాల్ కట్ చేస్తుంది. ఇక దశరథ, నాన్న దీప ఇంట్లో లేదంట, ఇక్కడికే వచ్చిందేమోనని కాంచన ఫోన్ చేసింది. ఇదంతా చూస్తూ ఉంటే నాకెందుకనో తప్పు చేసామనిపిస్తుంది నాన్న. కార్తీక్ని దీపని పంపించేయాల్సింది అని అనగానే సుమిత్ర, అవునండి నాకు కూడా అలాగే అనిపిస్తుంది. వాళ్ళ మొదటి పెళ్లి రోజున ఇలా జరగటం నిజంగా నాకు బాధగా అనిపిస్తుంది. కాంచన వదిన ఎంత బాధపడుతూ ఉంటుందో అని చెప్పేసి సుమిత్ర కూడా ఇక బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఇంతలోకి ఒక పక్కన సుమిత్ర బాధపడటంతో దశరథ, సుమిత్ర నువ్వు ఎక్కువ కంగారు పడద్దు, నేను చూసుకుంటాను కదా. దీప ఎక్కడుందో, కార్తీక్ జ్యోత్స్న ఎక్కడున్నారో నేను తెలుసుకుంటాను. ఇప్పుడే వాళ్ళని వెతకడానికి వెళ్తాను అని చెప్పేసి దశరథిక బయలుదేరతాడు. ఇంతలోకి అప్పుడే సుమిత్ర, ఏవండి నాకు ఇంట్లో ఉంటే జ్యోత్స్న ఎక్కడుందో తెలియక కంగారుగానే ఉంటుంది. నేను కూడా మీతో పాటు వస్తానండి అని వెనకాలనే శివనారాయణ, దశరథ సుమిత్రను కూడా నీతో పాటు తీసుకెళ్ళు. వాళ్ళ ఇంటికి రాగానే నేను నీకు ఫోన్ చేస్తాను. నీకు మధ్యలో వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే నాకు ఫోన్ చెయ్యి అని చెప్పేసి శివనారాయణ అంటాడు. సరే నాన్న అని చెప్పేసి సుమిత్ర అలాగే దశరథ ఇక బయలుదేరతారు. ఇక పారిజాతం, ఈ పాపిష్టిది ఏం చేస్తుందో ఏంటో, అయినా కడుపుతో ఉన్న దీప ఈ టైంలో ఎక్కడికి వెళ్ళిందో ఏంటో, నా మనవరాలకి దీనివల్ల అన్ని కష్టాలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక పారిజాతం జ్యోత్స్నని అలా తిడుతూ ఉంటుంది. ఇంకా ఒక పక్కన దీప అయితే, ఇక నీ నాటకాలన్నీ ఆపి చాలా ఆలస్యమైంది, ఇంటికి బయలుదేరు అని వెనకాలనే, ఏంటి దీప నా కథంతా నీకు చెప్తుంటే
నీకు సోదిలా అనిపిస్తుందా? చూడు దీపా, నేను మారాలన్నా, మనిషిగా ఉండాలన్నా, మా మమ్మీ కోరిక నెరవేరాలన్నా నువ్వు బావ ఒక పని చేయాలి. ఏంటది? చెప్పు. చూడు దీపా, నా బావని నాకు వదిలి దూరంగా వెళ్ళిపోవాలి నువ్వు. అవును, బావ నా మెళ్ళో 3 ముళ్ళు వెయ్యాలి. ఆ సుమిత్ర దశరథ కూతురుగా నేను ఆ ఇంట్లోనే ఉండిపోవాలి. చెప్పు, దానికోసం నీకేం చేయాలి, ఏం కావాలి అని వెనకాలనే ఒక్కసారిగా దీప అలాగే కార్తీక్ గట్టిగా నవ్వుతూ ఉంటారు. దాంతో జ్యోత్స్న, ఏంటి మీకు నా మాటలు పిచ్చిదానిలా కనిపిస్తున్నాయా? ఎందుకు అలా నవ్వుతున్నారు? చెప్పండి, ఎందుకు మీరు అలా నవ్వుతున్నారు? మాట్లాడరేంటి అని వెనకాలనే దీప, ఏంటే ఎవరి స్థానాన్ని ఎవరికిస్తున్నావు, ఎవరి డబ్బు ఎవరికిస్తున్నావు అని వెనకాలనే దీపా, అరవకు, ఇందాకే చెప్పావు కదా సుమిత్ర కన్న కూతురా అని. సుమిత్ర కన్న కూతురు కానీ చెప్తున్నాను విను. మా బావ నీడ కూడా నువ్వు తాకడానికి వీల్లేదు, తెలిసిందా? ఎట్టి పరిస్థితిలోనూ మా బావ నీకు దక్కడు, కల్లో కూడా అది జరగదు. నోరు మూసుకొని మా బావ చెప్పిన సంబంధాన్ని చూసి పెళ్లి చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది. లేదు కాదు అని పిచ్చి వేషాలు వేస్తే కాళ్ళు చేతులు విరగ్గొట్టి పొయ్యిలో పెడతా. నాకు తెలుసు దీపా, ఇంతకంటే నువ్వు గొప్పగా ఆలోచించలేవు, మాట్లాడలేవని. నీకింత చెప్పాక కూడా నీకు నా మీద జాలి కలగలేదు. ఇంకా నువ్వు స్వార్థంగానే మాట్లాడుతున్నావు. ఎందుకు తెలుసా నువ్వు అలా మాట్లాడుతున్నావు? మా మమ్మీ డాడీ నీ కన్న తల్లిదండ్రులని తెలిసింది కాబట్టి అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. బావలాంటి భర్త నీకుండగా కూడా మా అమ్మ నాన్న మా ఆస్తి కావాలని చూస్తున్నావు. మరి నేనేమవ్వాలి? నేను మంచిదానిలా మారాలంటే బావ నా మెళ్ళలో 3 ముళ్ళు వేయాల్సిందే, లేకపోతే నేనేదైనా చేస్తాను అని వెనకాలనే స్టాప్ ఇట్ జ్యోత్స్న. ఇప్పటి వరకు నువ్వు చెప్పే సోదంతా విన్నాం కదా అని నీ మీద కన్సర్న్ చూపిస్తున్నామనో జాలి పడుతున్నామేమో అనుకుంటున్నావేమో. చూడు, నీకంటే ఎక్కువ నష్టపోయింది దీప. అవును, దాసు మావయ్య, కళ్యాణి అత్త నిన్ను కూతురుగా చూడకపోయినా అత్త మావయ్య నిన్ను కూతురుగానే చూశారు. వాళ్ళ ప్రేమ నీకు దక్కింది కూడా. ఒక అమ్మా నాన్న ఇవ్వాల్సిన ప్రేమంతా నువ్వు తీసుకున్నావు. కానీ దీప అలా కాదు. తల్లి లేక తండ్రితో అత్త సాధింపులతో చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు పడింది. నువ్వే కష్టం పడ్డావని నీ మీద జాలి చూపించాలి? చెప్పు. ఇప్పటికీ కూడా నీ కన్న తండ్రి బ్రతికే ఉన్నాడు. దీప అలా కాదు, పెంచిన తండ్రి కూడా పోగొట్టుకుంది. ఇంకా ఎవరి మీద జాలి చూపించాలి? నీ నోటికి వచ్చినప్పుడల్లా దీపని తక్కువ చేస్తూనే మాట్లాడావు. అంతెందుకు, కన్న తల్లిదండ్రులుగా పెంచిన సుమిత్రత్త దశరథ మావయ్యకి నువ్వేం చేశావు చెప్పు. కన్న తండ్రిని చూడలేని నువ్వు దాసమావని చంపాలని చూసావు. తర్వాత దశరథ మావయ్యని గన్తో షూట్ చేసింది ఎవరో ఇప్పటికి కూడా తెలీదు. కానీ ఇదంతా జరుగుతూ ఉండి చూస్తాక అర్థమైంది, అందులో కూడా తమరి హస్తమే ఉంటుందని నా నమ్మకం. కాబట్టి ఆ పని కూడా నువ్వే చేసి ఉండొచ్చు. బావా, ఏంటి నిజం చెప్తూ ఉంటే నీకు భయంగా ఉందా? చూడు జ్యోత్స్న, దీప విషయంలో నువ్వు చాలా పనులే చేసావు. మర్యాదగా చెప్తున్నాను, మారిపోయి పెళ్లి చేసుకుంటే నీ జీవితమే బాగుంటుంది. చూడండి, మీరెన్ని చెప్పినా నేను మారనంటే మారను. నేను అనుకున్నది సాధిస్తాను. చూశారుగా, ఈరోజు మీ పెళ్లి రోజుని అందంగా ఒక అద్భుతమైన రూపంగా ఈరోజు మర్చిపోలేని రోజుని చేసుకోవాలనుకున్నారు. కానీ మీ పెళ్లి రోజుని నేను ఏం చేశానో అర్థమైంది కదా. ఇక నుంచి నేను ప్రతిరోజు ఇలాగే చేస్తాను. అవును, నేను అనుకున్నది సాధించడం కోసం ఏదైనా చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే దీప, జ్యోత్స్న అని వెనకాలనే, ఏంటి దీప, నా మీద నీకు కోపంగా ఉందా? చూడు, నేను అనుకున్నది సాధించడం కోసం ఎవరి ప్రాణాలు పోయినా నాకు అవసరం లేదు. సుమిత్రమ్మ నీ మీద చాలా ఆశలు పెట్టుకుంటే నాకెందుకు? సుమిత్ర కన్న తల్లి నీకు, నాకు కాదు. నేను అనుకున్నది సాధించడం కోసం ఎవరి ప్రాణాల గురించి కూడా నేను ఆలోచించను. మా మమ్మీ ప్రాణాలు పోయినా నాకు అనవసరమే అని వెనకాలనే దీప జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. ఇక ఒక్కసారిగా కార్తీక్, దీప ఆగు. ఏంటి బావా, చిన్నప్పటి నుంచి అమ్మ దీన్ని ప్రాణం కంటే ఎక్కువగా పెంచింది. అలాంటిది అమ్మని చచ్చిపోయినా పర్వాలేదు అంటుంది. ఇది మనిషేనా అని వెనకాలనే అప్పుడే అక్కడికి వాచ్మెన్ వచ్చి చూస్తాడు. ఇక ఇదంతా ఏంటో వెరైటీగా అనిపిస్తుంది. ఇక్కడేదో పెద్ద గొడవ అయ్యేలా ఉంది.
సార్ గారికి ఫోన్ చేసి చెప్పడం మంచిది అని చెప్పేసి వాచ్మెన్ అయితే దశరథకి కాల్ చేస్తాడు. ఇక దశరథ అలాగే సుమిత్ర కారులో వెళ్తూ ఉంటే అప్పుడే దశరథకి వాచ్మెన్ కాల్ చేస్తాడు. ఏంటి ఎప్పుడు లేనిది ఆఫీస్ వాచ్మెన్ కాల్ చేస్తున్నాడు? సుమిత్ర ఒక్క నిమిషం అని చెప్పేసి, హలో రంగా, ఏంటి ఫోన్ చేసావు? సార్, జోష్న మేడం కార్తీక్ సార్ వాళ్ళ వైఫ్ ఆఫీస్కి వచ్చారు సార్. ఈ టైంలో ఎందుకు ఆఫీస్కి వచ్చారో తెలియలేదు. తీరా పైకెళ్ళి చూస్తే జోష్న మేడంని కార్తీక్ సార్ వాళ్ళ వైఫ్ చంప మీద కొట్టారు సార్. ఏదో గొడవలా ఉంది, అందుకే మీకు ఫోన్ చేశాను సార్ అని వెనకాలనే దశరథ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, దీప కార్తీక్ జోష్న ఆఫీస్లో ఉన్నారా? దీప జోష్న మీద చేయి చేసుకుందా? ఏమై ఉంటుంది అని చెప్పేసి దశరథ, రంగా వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారా? అవును సార్, గొడవ ఏదో పెద్దదిగా అయ్యేలా ఉంది, అందుకే మీకు ఫోన్ చేశాను సార్. సరే, మేము ఇప్పుడే అక్కడికి వస్తున్నాను అంటూ కాల్ కట్ చేస్తాడు. దాంతో సుమిత్ర, ఏమైందండి? సుమిత్ర, కంగారు పడకు, జోష్న కార్తీక్ దీప మన ఆఫీస్లోనే ఉన్నారంట. ఇప్పుడే వాచ్మెన్ కాల్ చేశాడు. అక్కడికి ఎందుకు వెళ్ళారండి? తెలీదు, వెళ్తే మనకే అర్థమవుతుంది అని చెప్పేసి దశరథ సుమిత్రను తీసుకొని, ఏమై ఉంటుంది, అక్కడ ఏం జరుగుతుంది, సుమిత్ర ఇప్పుడు అక్కడికి రావటం వల్ల ఏదైనా సమస్య అని చెప్పేసి దశరథ ఆలోచిస్తూ ఇక కార్ తీసుకొని వెనక్కి తిప్పుతాడు. ఇంకా ఒక పక్కన కార్తీక్ అయితే, జోస్నా, దీపలో ఆవేశాన్ని తెప్పించ మాకు, ఇక్కడితో ఇది వదిలే. అక్కడ అత్త మావయ్య తాత అందరూ నీ కోసం ఎదురు చూస్తూ ఉండుంటారు. ఈ పాటికి వాళ్ళందరూ కూడా నీ కోసం వెతకడం కూడా మొదలు పెట్టుంటారు. అత్తకి నిన్ను జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి దింపుతానని మాటిచ్చాను. నేను ఆ మాట మీద నిలబట్టాలంటే నువ్వు నాతో పాటు రావాలి. పద దీపా పద అని వెనకాలే, నేను రాను బావా, నేను రాను. నేను అనుకున్నది చేసే వరకు నేను రాను. ఎవరి గురించి నాకు అవసరం లేదు. చూడు, నేను నువ్వు అన్నట్టు పిచ్చిదానో అమాయకురాల్లో కాదు బావా. నువ్వు నాకు దక్కాలి, నువ్వు నా సొంతం అవ్వాలి, నువ్వు నా మెళ్ళలో 3 ముళ్ళు వేయాలి అని వెనకాలనే, జోస్నా చెప్తే నీకో అర్థం కావట్లేదా అని దీప అంటుంది. అర్థం కావట్లేదు దీపా, నేను ఆల్రెడీ బావతో ఛాలెంజ్ చేశాను. బావతో నా మెళ్ళలో 3 ముళ్ళు వేయించుకుంటానని. బావ కూడా నాతో ఛాలెంజ్ చేశాడు, నా అంతటా నేను నా గురించి అన్ని నిజాలు బయట పెడతానని. కానీ అది ఎప్పటికీ జరగదు. అవును, ఎప్పటికైనా బావ నావాడు. బావ జీవితంలోంచి నిన్ను తప్పించేనా నేను బావని పెళ్లి చేసుకుంటాను, బావతో 3 ముళ్ళు వేయించుకుంటాను అని వెనకాలనే సుమిత్ర ఒక్కసారిగా జ్యోత్స్న చెంప పగలు కొడుతుంది. దాంతో దీప కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక దశరథ కూడా అది చూసి షాక్ అయిపోతాడు. ఇక సుమిత్ర, ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావేంటే? నువ్వు పెళ్లి చేసుకుంటాను మొక్కుంది మమ్మీ, బావని నాతో పాటు తీసుకువెళ్తానని మొక్కుకున్నాను అని చెప్తే కార్తీక్నిచ్చి నీతో పంపిస్తే నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? అది కాదు మమ్మీ, నోర్బోయ్, ఇంకొక్క మాట నీ నోట్లోంచి వచ్చినా నేనేం చేస్తానో నాకే తెలీదు. మమ్మీ అది ఏంటే మమ్మీ, నువ్వు మారావు, దీపని అక్కతో సమానంగా చూస్తున్నావా అని ఇంట్లో అత్తయ్య గారు, మీ నాన్న, మామయ్య గారు నీ గురించి తప్పుగా చెప్తున్నా నేను నమ్మలేదే. కానీ ఇక్కడికి వచ్చాక నీ మాటలు విన్నాకే ఇంకా నీ బుద్ధి మారలేదని, నువ్వు మా ముందు నటిస్తున్నావని తెలిసింది. అది కాదు మమ్మీ, ఇక మాట్లాడద్దు జోస్నా. దీపా, దీని తరపున దీని కన్న తల్లిగా నేను నీకు క్షమాపణ చెప్తున్నాను. ఈరోజు మీ పెళ్లి రోజని తెలిసి కూడా ఇది మొక్కుకుందని కాసేపట్లో ఇంటికి వచ్చేస్తుందనుకొని నేను నమ్మి నీకు కార్తీక్నిచ్చి గుడికి పంపించి తప్పు చేశాను. నన్ను క్షమించు దీపా. అమ్మా, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? లేదు, ఇలాంటి దాన్ని కన్నప్పుడు నేను క్షమాపణ చెప్పాల్సింది. కార్తీక్, దీపం తీసుకొని నువ్వు ఇంటికి బయలుదేరరా. అక్కడ కాంచన వదిన దీప ఎక్కడికి వెళ్ళిందో తెలియక కంగారు పడుతుంది. ఇటు మీ పెళ్లి రోజుకి మీ ఇద్దరు ఇలా విడిగా ఉండడంతో మేమందరం కూడా బాధపడుతున్నాం. జోష్నని మేము తీసుకెళ్తాం, నువ్వు దీపం తీసుకొని వెళ్ళు అని వెనకాలే, మమ్మీ అది కాదు మమ్మీ, నోరు పోయి ఇంకొక్క మాట కూడా మాట్లాడద్దు. కార్తీక్, దీపం తీసుకొని బయలుదేరు అని వెనకాలనే దశరథ, అవును మీ అత్త చెప్తుంది నిజం రా. ఇప్పటికే జోష్నకి మేము అవకాశం ఇచ్చి తప్పు చేశామని అర్థమవుతుంది. దీపా, కార్తీక్ని తీసుకొని వెళ్ళమ్మా. మీ పెళ్లి రోజుని ఇలా జరిగినందుకు మేమెంతో బాధపడుతున్నాం. పర్వాలేదు నాన్న. అమ్మా, జోష్న మీద ఎక్కువగా కోపడద్దు అని వెనకాలనే, జోష్న నటించుకు దీప అని వెనకాలనే. ఇక కార్తీక్, మావయ్య మేము ఇక్కడున్నామని మీకెలా తెలిసింది? వాచ్మెన్ కాల్ చేసి చెప్పాడురా, మీ ముగ్గురు ఇక్కడే ఉన్నారని. అందుకే ఇటు వచ్చాను. వచ్చాక తెలిసింది ఇక్కడేం జరుగుతుందో. ఇక చాలే, రేపు ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం.
ముందు మీరు బయలుదేరండి అని వెనకాలనే దీప కార్తీక్ వెళ్ళిపోతారు. ఇక జ్యోత్స్నాని ఈడ్చుకుంటూ సుమిత్ర అలాగే దశరథ అయితే ఇంటికి తీసుకుని వెళ్తారు. ఇక శివనారాయణ పారిజాతం అయితే ఏమైంది దశరథ? సుమిత్ర ఏం జరిగింది? జ్యోత్స్న ముఖం మీద ఆ చంపదెబ్బలేంటి? ఏం జరిగింది అసలు? ఏమైంది అని వెనగాలనే ఏంటి అలా నిలబడతావే రాయిలాగా? మీ తాత అడుగుతున్నారుగా, చెప్పు ఏం జరిగిందో. నువ్వు చెప్తావా నన్ను చెప్పంటావా? మమ్మీ అది కాదు మమ్మీ. ఇంకేంటే? ఏది కాదు చెప్పు. రెండో పెళ్ళంగా కార్తీక్తో ఉంటానని, దీపని కార్తీక్ జీవితంలోంచి దూరం చేస్తానని నీ ఇష్టం వచ్చినట్టు పిచ్చివాగుడంతా వాగావు కదా. చెప్పు మీ తాత ముందు. ఏ చెప్పడానికి కూడా నీకు సిగ్గుగా అనిపిస్తుందంటే నువ్వు తప్పు చేస్తున్నావనే కదా జ్యోత్స్న అని వెనకాలనే శివనారాయణ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక పారిజాతమైతే నాకు ముందు నుంచి తెలుసు, ఈ పాపిష్టి మొహంది కార్తీక్ గారిని తీసుకొని వెళ్తున్నప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో చేస్తుందని అని వెనకాలనే అవును పిన్ని, అక్కడే దీన్ని గట్టిగా పట్టుకొని ఇంటికి తీసుకురావాల్సింది. డాడీ మీ అందరూ కరెక్ట్గా ఉంటే ఈరోజు నా జీవితం ఇలా ఉండేది కాదు కదా. మీ అందరూ కలిసే నా జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడు నన్ను తప్పంటున్నారా? మీ అందరికీ తెలుసు, మీరందరూ పుట్టినప్పటి నుంచే బావ నా భర్త అని చెప్పి నన్ను మోసం చేశారు. తీరా దీప బావ జీవితంలోకి రాగానే బావని మర్చిపోమన్నారు. అది నా వల్ల జరగదని మీకు ఎన్నిసార్లు నేను చెప్పినా అర్థం చేసుకోలేదు. జ్యోత్స్న కార్తీక్ని మర్చిపోయే కదా గౌతమ్ని ఎంగేజ్మెంట్కి ఒప్పుకున్నావు. గౌతమ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పావు కదా, మరి ఇప్పుడేంటి? అవును మమ్మీ, గౌతమ్ని పెళ్లి చేసుకుందామని అనుకున్నాను. కానీ ఏం జరిగింది? వాడు మంచివాడు కాకుండా మళ్ళీ నా జీవితాన్ని ఒంటరిదాన్ని చేశాడు. అంతా మర్చిపోయావు మమ్మీ. నేను అందుకే ఏ మగాడిని నమ్మాలని అనుకోవట్లేదు. బావే నాకు దక్కాలి. అవును, గౌతమ్ చేసిన దానివల్లే మగవాళ్ళ మీద నాకు నమ్మకం పోయింది. నేను బావని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. అవును అంటూ జ్యోత్స్న ఏడుస్తూ పైకి వెళ్ళిపోతుంది. ఇక సుమిత్ర ఏంటండి ఇది మారిపోయింది, పెళ్లి చేసుకుంటుంది అనుకుంటే ఇలా తయారైంది ఏంటి అని అంటూ ఉంటే శివనారాయణ, సుమిత్ర నువ్వు బాధపడకమ్మా, జ్యోత్స్న ఎలా మారదో నేను చూస్తాను కదా. అవును సుమిత్ర, ఆస్తి కోసమైనా జ్యోత్స్న పెళ్లి చేసుకుంటుంది, నువ్వేం భయపడకు అని చెప్పేసి దశరథ సుమిత్రని ఓదారుస్తాడు. ఇక ఉదయం అవుతుంది. ఉదయం అయ్యాక కాంచన కార్తీక్ దీపని తిడుతూ ఉంటుంది. అది కాదమ్మా, వచ్చేసాం కదా. ఏంట్రా వచ్చేసేది? వద్దు వద్దు అంటున్నా మీ పెళ్లి రోజంటూ అక్కడికి వెళ్ళారు. ఏం జరిగింది? రాత్రి ఎప్పుడో ఇంటికి వచ్చారు. పెళ్లి రోజు కూడా మీరు సంతోషంగా లేకుండా చేసింది అది. ఇంకా ఆ ఇంటికి వెళ్ళి ఏం సాధిస్తారా? చూడు, మీ నాన్న చెప్పినట్టు మీ నాన్న ఇచ్చిన ఆ ₹1,00,00,000 దాని మొహం మీద కొట్టి ఆ ఇంటికి ఇంకా ఊడిగం చేయడం ఆపేసే. దీప కార్తీక్ ఇద్దరు కలిసి ఇదివరకు మనం టిఫిన్ బండి పెట్టుకున్న వాళ్ళం కదా, అలా టిఫిన్ బండి అయినా పెట్టుకుందాం. నువ్వు మాత్రం ఆ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు అని వెనకాలనే అప్పుడే దశరథ, శివనారాయణ, సుమిత్ర ఇంటికి వస్తారు. ఇక శివనారాయణ, కాంచన నువ్వు మాట్లాడిన దాంట్లో తప్పులేదు. ఏ కన్న తల్లైనా అలాంటి నిర్ణయమే తీసుకుంటుంది. నాన్న మీరా? అవును కాంచన, మేమే. రాత్రి జరిగిన దానికి నీకు క్షమాపణ చెప్దామనే ఇంటికి వచ్చాం. క్షమాపణ ఎందుకులే నాన్న, జరిగింది మాకే కదా. ఎంతైనా మేము మీ ఇంటి కింద పనిచేసేవాళ్ళం. మాకు ఏం జరిగినా మీకు పట్టింపు ఉండదు కదా. కాంచన ఎందుకు అలా మాట్లాడతావు? విషయం తెలిసినాక మేము జ్యోత్స్నని తిట్టాం, మందలించాం కూడా. ప్రయోజనం ఏముంది నాన్న? అది ఎప్పటికి మారుతుందని దాని బుద్ధి ఎప్పటికీ మారదు. అది ఎప్పుడు చూసినా మమ్మల్ని అవమానించాలనే చూస్తూ ఉంటుంది. దాని గురించి నాకు బాగా తెలుసు అని వెనకాలనే సుమిత్ర, వదిన ఎంతైనా జ్యోత్స్న నీ మేనకోళ్ళు, పెద్ద మనసుతో క్షమించలేవా? ఎన్నిసార్లు క్షమించాలి వదిన? ఎప్పుడు చూసినా నా కోడల్ని ఆడిపోసుకుంటూనే ఉంటుంది. నా కొడుకుని ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా బాధ పెడుతూనే ఉంటుంది. మా కుటుంబం మొత్తాన్ని కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇంకా నేను ఎన్నిసార్లని చూస్తూ వదిలేయాలి? అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను. అన్నయ్య, నీ కూతురికి ₹1,00,00,000 ఇస్తేనే నా కొడుకు మీకు డ్రైవర్గా రాకుండా ఉండాలని అంది కదా. ఆ ₹1,00,00,000 మా ఆయన ఇచ్చేస్తాడు. నా కొడుకు ఇంకా ఎప్పటికీ మీ ఇంటి డ్రైవర్గా పనిచేయడు. నా కోడలు కూడా. కాంచన, అది ₹1,00,00,000 ఇవ్వకుండానే చెప్పచ్చు. అవును, కార్తీక్, దీప ఇక మా ఇంటికి రానవలసిన అవసరం లేదు. అవును, ఒకవేళ ఆ ఇంటికి వస్తే నా ఇంటి మేనల్లుడిగా, నా కూతురు భర్తగా కార్తీక్ నా ఇంటికి వస్తాడు. అవును కాంచన, ఆ విషయం చెప్పడానికే మేము ఇక్కడికి వచ్చాం అని వెనకాలనే దీప చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక సుమిత్ర, నా కూతురు చేసిన దానికి నేను నీకు క్షమాపణ చెప్తున్నాను. దీప,
నేను నిన్ను క్షమించమని అడుగుతున్నాను అని వెనకాలనే ఇక శివనారాయణ, కాంచన, ఇప్పటికైనా అర్థం చేసుకుంటావా? అలాగే మేము ఒక మంచి మాట చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. ఏంటి నాన్న అది? దీపకి తల్లిదండ్రుల స్థానంలో సుమిత్ర దశరథే కన్యాదానం చేశారు కదా! అందుకే వాళ్ళిద్దరూ దీపకి శ్రీమంతం చేద్దాం అనుకుంటున్నారు. ఆ విషయం నీకు చెప్పడానికి ఇక్కడికి వచ్చాం అని వెనకాలనే కాంచన చాలా సంతోషపడుతుంది. దీప, కార్తీక్ కూడా ఆనందపడతారు. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్ ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే